బ్యాక్ టు హలో డాక్టర్. ఆస్టియోపోరోసిస్ గురించి సృజన ప్రమోద్ గారితో మాట్లాడుతున్నాం. మేడం, ఇది మెనోపాజ్ కాకుండా ఇంకా ఎటువంటి ముఖ్య కారణాలు ఉన్నాయి ఆస్టియోపోరోసిస్ కి? మెనోపాజ్ కాకుండా మేము ఇందాక అనుకుంటున్నట్టు ఈ క్రానిక్ డిసీజ్ ఏదైనా కావచ్చండి. అంటే షుగర్ కానీ, లేకపోతే బీపీ కానీ, లేకపోతే సీరియస్ డిసీజ్ లాంటివి కానీ, లేకపోతే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళందరిలో మెటబాలిజం స్లో అయిపోతుంది కాబట్టి అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో పోగా వాళ్ళందరిలో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి ఎటువంటి క్రానిక్ డిసీజెస్ దీనిపై ప్రభావం చూపిస్తాయి? ఇందాక అనుకున్నవన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, షుగర్, డయాబెటీస్, సీరియస్ డిసీజ్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానివ్వండి, లేకపోతే ప్యాంక్రటైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రతిలో ఈ ఇంటెస్టైన్ భాగంలో అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇది ఒక రకంగా ఆస్టియోపోరోసిస్ కి దారి తీయచ్చు. ఎందుకంటే ఈ ట్రాక్ లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా అసిమిలేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ లో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో కాల్షియం బాడీ మనం తీసుకునే ఫుడ్ నుంచి బాడీ కాల్షియం తీసుకోలేకపోతుంది అనమాట. సో ఆ విధంగా కాల్షియం తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్ రిటర్న్ దట్ మే లీడ్ టు ఆస్టియోపోరోసిస్. ఓకే, అండ్ దీనికి బోన్ క్యాన్సర్ కి ఏమైనా సంబంధం ఉందా? బోన్ క్యాన్సర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది బోన్ క్యాన్సర్, బోన్ మ్యారోలో అంటే ఏమంటారు లైక్ అబ్నార్మల్ ప్రోలిఫరేషన్ ఉంటుంది అనమాట, అబ్నార్మల్ డిస్ట్రక్షన్ ఉంటుంది బోన్, అది డిఫరెంట్ అనమాట. ఇది ఓన్లీ దాని డెన్సిటీ తగ్గిపోతుంది. సో బోన్ వీక్ అయిపోతుంది. మనం ఎక్స్రేలో చూసినప్పుడు బాగా దట్టంగా మందంగా కనిపించాల్సిన బోన్ పల్చగా కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా మనం అంటే చెప్పిన చైర్ నుంచి కింద పడితే కూడా, లేకపోతే సడన్ గా మనం లేయబోయి స్లిప్ అయి కింద పడితే కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి చిన్న బ్లో కూడా బోన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ విధంగా బోన్ పల్చగా అయిపోతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం బోన్ పెరగడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దానికి కూడా కారణాలు ఉంటాయి. బోన్ పెరగటం ఏంటంటే అది డిఫరెంట్ కండిషన్ అండి. దాన్ని అంటే ఈ ఆస్టియోఫోర్మ్ అంటే ఈ బోన్ అబ్నార్మల్ గా పెరగటం అంటే బోన్ ట్యూమర్స్ కిందకి వచ్చేస్తాయి. అంటే అబ్నార్మల్, అది డిఫరెంట్ కండిషన్. ఆస్టియోపోరోసిస్ ఏమవుతుందంటే ఇంకా ఈ ఆస్టియోపీనియా అంటే ఆస్టియోపోరోసిస్ ఒక కారణం ఆస్టియోపీనియా కూడా చెప్పచ్చు మనము. అంటే ఈ మినరల్స్, బోన్ మినరల్స్ అనేవి తక్కువ అయిపోవటం ఆస్టియోపీనియా అంటే. ఈ బోన్ ఆస్టియోపోరోసిస్ రావడానికి ఆస్టియోపీనియా కారణం కావచ్చు. ఈ రెండు కలిసిన కండిషన్స్ జనరల్ ఇంకా బోన్ వెయిట్ తగ్గిపోతుంది, హైట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సడన్ గా హైట్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం, సడన్ గా వాళ్ళ కాలు చిన్నగా అయిపోవడం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈ కండిషన్ ఆస్టియోపీనియా అసోసియేటెడ్ విత్ ఆస్టియోపోరోసిస్ కండిషన్ చూస్తుంటాం. బోన్ తరగతి అనేది ట్యూమర్స్, అవి బోన్ ట్యూమర్స్ సంబంధించింది వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇంకా ఎటువంటి చేంజెస్ ఉంటాయి బాడీలో? బాడీ ఆబ్వియస్ గా ఇది సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ పని చేసుకోలేకపోవటం, ఒక చోట కూర్చుండిపోవటం, సో ఆబ్వియస్ గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వటం, సో అండ్ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అనమాట. సో ఈ ఫ్రాక్చర్స్ అవటం, మల్టిపుల్ ఫ్రాక్చర్ వాళ్ళ జైట్ లో ప్రాబ్లమ్ రావటం, కంప్లీట్ గా వాళ్ళు మేబీ చైర్ కి అంటే వాకింగ్ స్టైల్ అంటే వాక్ చేయలేనంతగా ఫ్రాక్చర్స్ అయిపోవటం చూస్తుంటాం. అండ్ జెనెటికల్ గా ఏమైనా ఆస్టియోపోరోసిస్ కి దారితీసే ప్రమాదం? జెనెటిక్ డిజార్డర్స్ లో జనరల్ గా మేబీ పిట్యూటరీ గ్లాండ్ నెక్రోసిస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ థైరాయిడ్ జెనెటిక్ అంటే రైట్ ఫ్రమ్ బర్త్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అట్లాంటి విషయంలో ఒక్కొక్కసారి మనం ఆస్టియోపోరోసిస్ చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం, మేము ఈవెన్ ఇలాంటి కూడా చూస్తుంటాం. ఓకే, అంటే ఈ థైరాయిడ్ వల్ల ఆస్టియోపోరోసిస్ కి కూడా కారణం ఉంటుందంటారా? ఇండైరెక్ట్ అండ్ లాంగ్ ప్రాసెస్ కారణం ఉంటుందండి. ఎందుకంటే ఈ థైరాయిడ్ ఈవెన్ మెటబాలిజం కంట్రోల్ చేస్తారు కాబట్టి, అండ్ థైరాయిడ్ అంటే ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ కాల్షియం మెటబాలిజం అనమాట. సో కాల్షియం మెటబాలిజం థైరాయిడ్ హైపోథైరాయిడ్ లో కానీ హైపోథైరాయిడ్ కాల్షియం మెటబాలిజం దెబ్బతింటది కాబట్టి ఆబ్వియస్ గా ఈ బోన్ డెన్సిటీ తగ్గిపోతూ వస్తుంది. సో అది కూడా ఆస్టియోపోరోసిస్ కి ఒక రకంగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మరి దీనికి ఏ విటమిన్స్ ముఖ్యంగా తీసుకోవాలి? విటమిన్ డి తీసుకోవాలండి. విటమిన్ డి తో పాటు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం విటమిన్ ఈ తీసుకోవడం వల్ల కూడా ఈ హార్మోన్స్ మంచిగా ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి విటమిన్ ఈ తో పాటు విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అని చెప్పి మార్కెట్ లో చాలా వస్తున్నాయి, వాటిని ఎంతవరకు అంటే కాల్షియం సప్లిమెంట్స్ మనం అనుకున్నంత వరకు అంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ మోర్. మనం తీసుకుంటున్న ఫుడ్ లోనే చాలా ఉన్నాయండి. అంటే ఎడిబుల్ కాల్షియం అనమాట, డైరెక్ట్ గా బాడీ తీసుకోగలదు. సో రాదర్ గోయింగ్ ఫర్ ద ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ అంటే బయట దొరికే ప్రోడక్ట్స్ కంటే కూడా మన డైట్ లో ఇప్పుడు మనం మీట్ తీసుకున్నా, పాలు తీసుకున్నా, పెరుగు తీసుకున్నా, చీజ్, బటర్, వీటన్నిటిలో కూడా కాల్షియం చాలా ఉంటుంది. పప్పాయలో కాల్షియం ఉంటుంది, మ్యాంగోలో కాల్షియం ఉంటుంది. సో ఇవన్నీ ఈ డైట్స్ తీసుకోవటం వల్ల అంటే ఇవన్నీ మనకు దొరికేవి అండ్ ఫ్రెష్ కూడా అండ్ ఎడిబుల్, అంటే బాడీ ఈజీగా వాటిలో నుంచి ప్రాసెస్ చేయని అవసరం లేదు, బాడీ డైరెక్ట్ గా తీసేసుకుంటారు. వేరే టాబ్లెట్ రూపంలో కానీ టానిక్ తీసుకుంటే ఏమవుతుంటే మళ్ళీ బాడీ ప్రాసెస్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. రాదర్ గోయింగ్ ఫర్ దట్ ఈ మనం తీసుకున్న ఎడిబుల్ ఫుడ్ నుంచి తీసుకోవచ్చు. అండ్ మెయిన్ లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
బోన్స్ కాబట్టి సేమ్ లక్షణాలు ఉంటాయండి. బోన్ సంబంధించిన వ్యాధి కాబట్టి వాళ్ళలో ఎటువంటి కారణాల వల్ల వస్తుంది? జనరల్ గా మేల్స్ లో అయితే ఆల్కహాల్ తీసుకోవటం, సివియర్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండటం, టొబాకో చీవింగ్ హ్యాబిట్స్ ఉండటం, గుట్కా తీసుకోవటం అండ్ డ్రగ్స్ తీసుకోవటం అండ్ లాంగ్ స్ట్రెయిన్ అవ్వటం. అంటే ఏంటి కంటిన్యూస్ స్ట్రెయిన్ అంటే అబ్బాయిలు వాళ్ళు ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయడం వల్ల కంటిన్యూస్ స్ట్రెయిన్, రెగ్యులర్ డైట్స్ తీసుకోవటం వల్ల కూడా ఈ కారణం కావచ్చండి అబ్బాయిలలో ఈ ఆస్టియోపోరోసిస్ కి. మరి హోమియోలో ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే దీనికి? హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఇందాక స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన ఈ ఆస్టియోబ్లాస్టిక్ అండ్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ యొక్క బ్యాలెన్స్ ని జనరల్గా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుందండి. అది నార్మల్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ ఆస్టియోపోరోసిస్ రావడానికి ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అనమాట. ఆ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ రిపేర్ లోకి వచ్చేస్తుంది. సో దాన్ని తిరిగి ఈ హోమియో మెడిసిన్ ద్వారా ఆ మెకానిజం తిరిగి రెస్టోర్ చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి, హోమియో వాడితే చాలా లేట్ గా రిజల్ట్ చూపిస్తుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అదేం కాదండి. ఇట్స్ నెంబర్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే ఏమైపోతుంది, హోమియోపతిలో మెడిసిన్ రూట్ నుంచి అంటే ఆ రోగం యొక్క లక్షణాలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం కాల్షియం సప్లిమెంట్ తీసుకోవటం ఈ ఆస్టియోపోరోసిస్ లో ఒక సపోర్ట్ మాత్రమే. ఇట్స్ నాట్ ద ట్రీట్మెంట్, ఇట్స్ ఓన్లీ అ మేనేజ్మెంట్. బట్ హోమియోపతిలో ఏం జరుగుతుందంటే ఎక్కడైతే ఏ మెకానిజం అయితే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే దానికి అసలైన రూట్ ఉందో అక్కడి నుంచి ప్రాబ్లం క్లియర్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు హోమియో మెడిసిన్ అండి ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీని తిరిగి ట్రిగర్ చేయడం వల్ల, తిరిగి స్టిమ్యులేట్ చేయడం వల్ల సో ఆటోమేటిక్గా ఆస్టియోపోరోసిస్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. దాంతో పాటు మనం ఈ సప్లిమెంట్ కాల్షియం కానివ్వండి, విటమిన్ డి, విటమిన్ ఈ ఇవన్నీ మేనేజ్మెంట్ కి దర్ నాట్ ద ట్రీట్మెంట్ అనమాట. యాక్చువల్ ట్రీట్మెంట్ హోమియోపతి ఇస్తుంది. ఓకే. అండ్ మీ దగ్గర రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ వాళ్ళలో మీరు ఏమి ఎక్కువగా చూసారు? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసారు? సో మాక్సిమం సివియర్ పెయిన్ బోన్స్ అండి. సివియర్ పెయిన్ వాళ్ళు నడలేకపోవటం వల్ల, జైట్ లో వాళ్ళ లోకోమోటర్ సిస్టమ్ లో వాళ్ళ పొజిషన్ లో చేంజెస్ రావడం చూస్తుంటాం. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆఫ్టర్ ట్రీట్మెంట్ అదే మేనేజ్మెంట్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇలా సప్లిమెంట్స్ తీసుకోవటం, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయటం, ఎక్సర్సైజ్ లేకుండా ఉండకుండా. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల బేసిక్ మెటబాలిక్ రేట్ పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఆబ్వియస్ గా అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఈ డైట్ అన్ని ఫాలో అవ్వటం, మంచిగా వాటర్ తీసుకోవటం మంచిది. ఓకే. అంటే ఎక్సర్సైజ్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండమంటారా? బికాస్ ఇప్పుడు మనం అంటే ఆ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలా లేదా అని నేను చూసాక, నా కండిషన్ చూసాక, నా బోన్ డెన్సిటీని చూసాక నేను చెప్పడం జరుగుతుంది. అది కూడా ఆ ఎక్సర్సైజ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ అంటే వాళ్ళు ఎంతవరకు చేయగలరో అది మాత్రం చేయగలని చెప్పడం అనమాట. మరో చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. హలో డాక్టర్లు, మరో షార్ట్ బ్రేక్.